దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ వెల్త్ ఫండ్ కింద 100 కోట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నార్వే, అబుదాబి సావరెన్ నిధుల మాదిరి విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఈ తరహా విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రమని, ఈ మొత్తం భవిష్యత్తులో పెద్ద పెట్టుబడిగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే నిధితో పాటు ప్రైవేటు సంస్థల నుంచి నిధులు సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ఫండ్పై వచ్చే లాభాలను పెట్టుబడి నిష్పత్తి ఆధారంగా చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఫండ్ ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేటు వర్గాలను ప్రభుత్వం ఆహ్వానించనుంది. మొత్తం నిధులను దేశంలోని వివిధ ప్రాజెక్టులు, సాంకేతిక రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టనుంది. వచ్చిన లాభాన్ని పెట్టుబడుల ఆధారంగా ఆయా సంస్థలకు అందించనుంది. ఏ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు వాటిని వెనక్కి తీసుకోవాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు పెట్టుబడుల నుంచి నిధులు సేకరించి దేశవ్యాప్తంగా రంగాల్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏపీ వెల్త్ ఫండ్ కూడా ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.